నాకు తెలిసిన ఒక మిత్రుడు వాళ్ళ బాబు ఇలాగే సాయంత్రం పూట ఆ, 8 టైంలో డాడీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని చెప్పి అడగడంతో సరే చెప్పి పిల్లవాడు అడిగాడుగా అని చెప్పి బైక్ తీసుకొని బయటికి వెళ్ళిండు ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్దామని చెప్పి మెల్లగా బండి స్టార్ట్ చేశాడు. ఓ సిగ్నల్ దగ్గర లైట్గా కార్కు మా సైడ్ మన ఇది మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్కి తాకింది. మిర్రర్ తాకితే ఆ కారు ఏం చేసిందంటే, ఏం రా బై కళ్ళు కనబడతలేవా, కళ్ళు కనబడతలేవా, లైట్గా ఆ కార్ గ్లాస్కు మిర్రర్కి తాకింది. కారోడు ఏం చేసిండు, గ్లాస్ దింపి ఏమ్రా కళ్ళు కనబడతలేవా తాకిస్తున్నావు అన్నాడు. మనం కొంచెం కోపం ఉండి అరే తుర కొడుతున్నావు ఏంద్రా అబ్బాయి, తాకితే ఏమైంది ఇప్పుడు, నీ బండికి ఏమైంది ఇప్పుడు చూపి నేను చేపిస్తా అని చెప్పి ఈడు పోయేటాడు. ఊరికి పోయినా అయిపో, వాడు ఏదో అరే తుర కొట్టిండని చెప్పి ఈడు ఎమోషన్ కొయ్యి రెండుగాడు వాడి ఎమోషన్ కొయ్యి అరే తుర కొడుతున్నావు ఏంద్రా అబ్బాయి అని చెప్పి ఈడు బండి స్టాండ్ చేసి అంతం కొట్టడానికి పోయిండు. అరే తుర నన్ను కొడుతావు ఏంద్రా అని చెప్పి వాడేం చేసిండు, ఇట్లా నూకిండు. నూకంలా ఈడు ఇక నువ్వు నన్ను నూకుతావరా నామే చేస్తావరా అని చెప్పి అనకంలా ఇక నీ ఎంత దమ్ము ఉందో నాదెంతో దమ్ము ఉందా అని చెప్పి అది ఇక కొంచెం ఇక చీలి గాలివానలాగా అయింది. అది గాలివానలాగా అయింది. ఇక నీ దోస్తులు నిలిపి నా దోస్తులు నిలిపి ఇక అంత ఇక కొట్టుకున్న దాకా పోయినరు. ఇద్దరు గల్లలు పట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఆ ఐస్ క్రీమ్ ఎక్కడ పోయిందో, ఆ పిల్లాడు ఎక్కడ పోయిందో పాపం. అరే మా డాడీ వస్తాడు, నేను ఐస్ క్రీమ్ తింటా అని చెప్పి ఇంటికాడ పిల్లలు చూస్తున్నారు. ఈడేమో గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. గోడుతో పోయేదాన్ని అదేదో వాడు అప్పుడే పోయి టైపోవు. ఈ అమ్మ సహే అమ్మ ఇంత నాకెందుకు, సారీ బ్రదర్ ఏదో ఇక చూసుకోలేనా అయిపోవు. లేదే చెప్తున్నా. అయితే ఏదో ఇట్లా ఏదో సారీ అని చెప్పినా అయిపోవు. ఇక మనోడిగా తీసుమార్కాన్ లాగా ఇక అది ఏమైంది, కొట్టుకున్నారు. వాడి బండి ఈడుదానిండు, ఆయనంతా మీడు అలా కొట్టిండు. కథలు అయినాయి. పోలీసులు దాకా పోయింది అది లొల్లి. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఈయన బండి గుసుకుపోయారు, ఆయన బండి గుసుకుపోయారు. పోలీస్ స్టేషన్ దొరికిపోయి పోలీసులు అప్పుడే వదులుతారా? కట్క మిడిచిపెట్టు. నైట్ మొత్తం కూర్చుని పెట్టిండ్రు. నైట్ మొత్తం నిద్ర లేదు. ఆ దోమలకు ఆ కథ మొత్తం నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ నుండి ఎవరు వచ్చినా పొద్దుగాల రండి. సిఐ లేడీ పోలీస్ స్టేషన్లో పొద్దుగాల రండి 10 గంటలకు. మళ్ళీ తెల్లారి పని పిల్లాడు అక్కడ ఐస్ క్రీమ్ తెస్తాడని చెప్పి అక్కడ పిల్లాడు చూసి ఆ పిల్లాడు ఇక్కడ మళ్ళీ కారద్దమ్మలు కొట్టినావు, నీ బండి అది అయింది. ఎంత లాసు, ఏం కథ. క్షణకాలం ఆవేశము, క్షణకాల కోపము పనికిరాదు, తెలుసు కదా. పెళ్ళి కానప్పుడు మనము మస్తు ఎగిరినాం, చేసినాం, అయిపోయింది. ఇక మనకు బరువు బాధ్యతలు వచ్చినాక అతలోడు ఏం తిన్నవా కాదు, ఏం బే అంటే కూడా మంచిదానా, నువ్వే పెద్దోడు అనాలి, పోవాలి. అలా అనుకుంటేనే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం, మనశ్శాంతిగా బతకగలుగుతాం. ఏమంటావనా? ఇక లేనిపోయిన చిన్న వాటికి మనం ఒళ్ళుకుంటూ చేసుకుంటూ పోయినాం అనుకో, ఇక కుక్కలు ఇక ఒళ్ళిన కుక్క మీద రాలేసుకుంటూ పోతా అంటే నీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. ఏమంటావే? ఎట్లుంది ఈ సార్ ఇది? పోతేవా లేదే, ఏం లేదు. పోతేవా 50 కోట్లు అప్పు చేద్దాం ఇద్దరి మధ్యన, ఇసంటోటి కట్టుకుందాం. 50 కోట్లు కాదు, 50,000 కూడా లేవయ్యా. అసలు కాదు కడకు సత్తుంటుంది కదా. అరే 50 కోట్లది ఏమున్నది? వచ్చినాయని అంటే సరే అని చెప్పేసి ఏం చేసాడు వాడు, ఇంత అమౌంట్ పంపిస్తే మీ అకౌంట్ వేస్తుంది సార్ అని చెప్పి 25,000 ఇచ్చింది. అరే రామచంద్ర, రాత్రికి 75,000 ఆగం పట్టించారు కానీ రాత్రికి లక్షలు కూడా మొత్తం 2,86,000. 2,86,000 ఎంత జనాలకు ఎంత మనము అది చేస్తున్నా కానీ ఆన్లైన్ మోసాలు ఎన్నో అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండని అంటే, ఇగో అన్న వాళ్ళ ఫ్రెండ్ అంట, మీరు 9 లక్షలు గెలుచుకున్నారు, మీరు అది కావాలంటే మీరు మాకు ట్యాక్స్ రూపంలో కొన్ని చెల్లించాలి అని చెప్పి ఇట్లని మొత్తం 2,80,000 గుంజినట్టు మొత్తం.
బా లాస్ట్కి ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు, నాకు అయింది. ఫేస్బుక్లో నాకు పిల్ల పరిచయం అయింది, అది కూడా చెప్తా చూడు. ఫేస్బుక్లో పిల్ల పరిచయం అయింది, హాయ్ అన్నది, ఫోటోలు పెట్టింది, మంచిగా చేసుకున్నది. నేను పలానా ఏది జర్మనీలో ఉంటా, అది ఉంటా ఇది ఉంటా అని చెప్పి మీ వీడియోలు చూస్తుంటా, మంచిగా ఉంటాయి అట్లా ఇట్లా అని చెప్పి మంచిగా మాట్లాడింది, అంత మంచిగా చేసుకున్నది. ఈ అమ్మ నేను ఇక కకృతి ఆడే పిల్ల మాట్లాడుతున్నది, ఈ అమ్మ జర్మన్ పిల్ల, ఈ పిల్ల పటాయించుకోనన్నా ఏదో జర్మన్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి నేను అనుకొని అదృష్టం ఎట్లా కలిసి వచ్చే తెలియదు అని చెప్పి నేనేం చేసిన, ఆ పిల్లతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకున్నా. అంత అయిపోయింది. డాక్టర్ అని చెప్పింది. ఆ డాక్టర్ నాకు అనుమానం వచ్చి, నువ్వు డాక్టర్ అని ఏమున్నది ప్రూఫ్ అంటే ఐడెంటిటీ చూపించడము, వాళ్ళ హాస్పిటల్ చూపించడము అన్నీ చూపించింది. లాస్ట్కి ఆపరేషన్ చేస్తుంటే కూడా అది కూడా చూపించింది. ఆపరేషన్ థియేటర్ అది కూడా చూపిస్తే మనం నమ్ముతాం కదా ఏదే కానీ. ఇక సరే అని చెప్పి నమ్మినా. ఇక పొద్దుగా లేసి గుడ్ మార్నింగ్లో అవి ఇవి, హాయ్ ఫ్రెండ్, అవర్ యూ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్, బాగా నమ్మించింది. ఇక ఓ రోజు ఏమైంది, నేను ఇట్లా ఇండియా వస్తున్నా, ఎక్కడ జార్ఖండ్ రాంచీ వస్తున్నా, మీరు ఫ్రీ ఉండండి, ఒక 10 రోజులు మీరు లీవ్ తీసుకోండి, మనం ఇండియా మొత్తం తిరుగుదాం మనము, మీరు రూపాయి మీద ఏం చూసుకోకండి, మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటా, నాకు ఇండియా మొత్తం తిరగాలన్న ఆశ నాకు. నాకు ప్రొటెక్షన్ అంటే నాకు తెలియదు కదా, కానీ మీరు సపోర్ట్ లాగా ఉన్నాను అన్నది. సరే రండి మేడం, దానిదేమున్నది, తిరుగుదాం మొత్తం నా రేషన్ కార్డు చూపిస్తే, తెలియకపోతే అడుక్కుంటూ పోదాంలే, దానిదేమున్నది మేడం అని చెప్పి నేను చెప్పిన. ఎప్పుడు వస్తున్నారు మేడం అంటే పలానా రోజులు వస్తుందని చెప్పింది. ఫ్లైట్ బుక్ చేసినట్టు అది కూడా చూపించింది, ఆ డేట్తో సహా మొత్తం ఫ్లైట్ టికెట్లు పెట్టింది, అన్నీ పెట్టింది. అమ్మా ఏంద్రా నాయన, నాకు ఎక్కడో కొడుతున్నా ఆడికి, ఫ్లైట్ టికెట్ పెడుతున్నది, అందులో జార్ఖండ్ రాంచీ అని మంచిగా A to Z మంచిగా అన్నీ చూపిస్తున్నాను. ఇక ఎప్పుడుంది ఫ్లైట్ అంటే నైట్ 8:30కి అన్నది. 8:30కి అంటే నువ్వు ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను చూసినప్పుడులే అని చెప్పి నేను అనుకున్నా. అయితే ఏమైంది, 8:30కి కొంచెం నాకు డ్యూటీ లేట్ అయింది. అప్పుడప్పుడు ఇంటికి పోతున్నా డైరెక్ట్ వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసి నేను అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పి ఏం చేసిన, బయటకు వచ్చి నేను చేస్తే మంచిగా ఫ్లైట్లు ఉంది. ఇక నువ్వు నమ్మతలేవు కదా, ఇక నేను ఇప్పుడు ఆల్రెడీగా ఫ్లైట్లు ఉన్నా, నేను మార్నింగ్ 11 కల్లా అక్కడనే ఉంటా అని చెప్పింది. అరే నీ అమ్మ నిజంగా వస్తుంది రా వాయమ్మ, జర్మన్ పిల్ల వస్తుందిరా నాయన, వాయమ్మ నా స్టార్ మళ్ళీపోతుందిరా నాయన, నా స్టార్ మలుతున్నదిరా నాయన, ఇక అయిపోయారా, ఇక నాకు ఎదురే లేదురా అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక చూడిగా అట పొద్దుగా 11 అయిపోయింది. నువ్వు ఎక్కడ ఎయిర్పోర్ట్కి వస్తున్నావా అని చెప్పి అడిగింది. లేదు నేను ఉండేది హైదరాబాద్ అని చెప్పినా కదా, మీరే రండి ఇక్కడ హైదరాబాద్ రండి, శంషాబాద్లో నేను పికప్ చేసుకుంటా అని చెప్పినాక ఇక మెల్ల స్టార్ట్ చేసింది పోయిగా. నాది ఇక్కడ బయట దేశం కరెన్సీ ఉంటుంది కదా, నాకు లోకల్ ఇప్పుడు నాది మార్పించుకోవాలంటే టైం పడుతుంది, ఒక 40,000 అరేంజ్ చేయ అంటది, ఇక ఓ 40,000 అరేంజ్ చేయ అంటది. నా దాని ఉన్నాయి పైసలు, అవి మార్చుకోవాలంటే టైం పడుతుంది, ప్రస్తుతానికి ఒక 40,000 ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది నేను అని చెప్పి అంటది. అట్లా అంటారు వాయమ్మ అంటే నేను ముందే చెప్పిన మేడం, నేను ఒక చిన్న డ్రైవర్ని, మీకు ఒక చిన్న డ్రైవర్ని, నా తాన ఏమి ఉండవని చెప్పిన మీకు క్లియర్గా, మీరు 40,000 అవని అంటే నా తాను వెళ్ళాయి మేడం, మీరు ఏమని అనుకోండి, కుదరకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పిన. అరే అట్లా చూడు, ఎట్లా అని చేయి, ఒక 35 అయినా చూడు, ఎట్లా అని చేయి, అట్లా ఇక నాకు అర్థమైపోయింది. ఇక డైరెక్ట్ ఒకటే చెప్పిన, నాకు ఆల్రెడీ మొదటి నుంచి అనుమానం ఉన్నది మేడం, ఇలాంటి విషయాలు నేను 10 మందికి చెప్పడం నేనైతే జాగ్రత్తగా ఉండాలి, ఇది మొత్తం ఫేక్ అని చెప్పి అర్థమైపోయింది, నాకు ఇప్పటిదాకా టైం పాస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు, మీరు నిజంగానే ఒకవేళ అక్కడ నుంచి మీరు ఇక్కడ వచ్చినట్టుంటే మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోండి, హ్యాపీ జర్నీ అని పెట్టేసిన. చాలా అయితే అన్న జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోసపోతాం. కానీ మీ కూడా అట్లా నమ్మిండు, ఏదో పిచ్చిపోడు లక్కీ డ్రా వస్తే కంపల్సరీ వస్తుంది, 100% వస్తుంది. సరే ఆయన కకృతి పడ్డాడు, ఆయన పైసలు అప్ప అవి ఆయన పైసలు కదా అప్పు తీసుకున్నాడు, 2 లక్షల కూడా ఇంట్లో వాళ్ళ భార్య కళకు తెలుసా, తెలియదు. టైం ఇట్లా తిరుగుతుంటే సాగు కాదు, తీర్చరు. ఏమన్నా చదువుకుండా 10th పాస్ అయిపోయినా. అరే రామచంద్ర ఏంది రూపాయితో పానం పోతుంది అంటే 2 లక్షలు ఎప్పుడైంది ఇది?
పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏమంటారు తెలుసా? December 31st పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏమంటారు తెలుసా? సరే బాబు నీ డీటెయిల్స్ అవన్నీ రాసిచ్చిపో, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము ఉంటే మేము ఫోన్ చేస్తాం పా అంటారు. కాదు. ఇంకోటి ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎట్లా అంటే ఒక్కసారి చేసినా ఏమంటే మనం కంప్లీట్ చేయవచ్చు. వాడు ఏంటంటే ట్రాన్సాక్షన్ మొత్తం ఒక 1 month తీసాడు. 1 month ట్రాన్సాక్షన్ చేసిండు. 1 month లో 1,80,000. మరి అంత జరుగుతున్నంత వరకు ఆయన చాలా మిస్టేక్ అది. ఎన్ని చూస్తలేము, ఎన్ని పేపర్లు చూస్తలేము, ఏం కథ. జాగ్రత్త ఉండాలని చెప్తుంటే కూడా క్రైమ్ రిపోర్ట్ నిలబడి ఆ పోలీస్ స్టేషన్ పోతే వాడు ఏమంటుంది సార్, అరే నీకు గుర్తి సిగ్గు అట్లా ఉన్నాడు. అవు మరి నువ్వు మామూలు పని చేసుకొని బతికేటాడు నమ్మినావు ఓకే. ఒకటి నువ్వు ఒక 30,000 పెట్టినప్పుడు నీకు డౌట్ రాదా? మరి పోనీ 80,000 పెట్టినప్పుడు డౌట్ రాలేదా? ఇది లాస్ట్ అంటే పెట్టడం 2,00,000 వా. ఇప్పుడు ఓకే. నువ్వు ఇంకోటి తెలుసా, క్రైమ్ రిపోర్ట్లో ఏముంటుందంటే వితిన్ 24 hours లోపే చేయాలి, అది చేయాలి. వితిన్ 24 hours లోపే చేస్తే నీకు ఏదైనా దాని బ్యాంక్ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ కాకుండా చూస్తారు, దాన్ని అది చేస్తారు, బ్లాక్ చేస్తారు. అయితే ఇప్పుడు అది అయిపోయింది, 3 days అయిపోయింది. ఇంకోటి అలా జరిగినాక గంట సేపులో రిపోర్ట్ చేస్తే దాన్ని వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు, ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మనీని ఏం చేస్తారంటే దాన్ని అట్లే హోల్డ్ పెట్టేస్తారు. అయితే ఇంకోటి ఏమైందంటే వాడు స్కానర్ తెచ్చి పెడతా ఉంటాడు. స్కానర్ పెడుతున్నాడు. స్కానర్లు వాడు వితిన్ అంతా ఆల్మోస్ట్ అంతా స్కానర్లతో. స్కానర్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి, ఏదైనా నిజం ఉంటే వాడు నెంబర్ ఇస్తాడు, నెంబర్ ఇవ్వలేడు స్కానర్ ఇస్తుందంటే అంటే అర్థం చేసుకోవాలి మనం. అయితే అది ఆల్మోస్ట్ కొన్ని అకౌంట్లు ఉన్నాయి, కొన్ని స్కానర్లు ఉన్నాయి. అంతా 50 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. అంత అది 10,000-20,000 పోకపోతే 2,000 ఎక్కినాడు. వా, మనోడు ఆపించుదాం కొట్టుకుంటూ పోతున్నావు అంటున్నాడు 50 QR కోడ్లకు. బాగా నడిపిండు కానీ వాళ్ళని బ్రహ్మాండంగా నడిపిండు. చూశారా మిత్రులారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది మొత్తం ఫేక్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్డమైన లింకులు అవి ఇవి ఓపెన్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి మాకు ఆకలి అవుతుంది, మేము తింటాం. మేము చాలా లేట్ అవుతుంది. ఏంది నేను ముట్టుకుంటే షార్ట్ కొడుతుంది ఏంది? అవు మొగదిర సినిమాల కాజల్ని రామ్ చరణ్ ముట్టుకుంటే షార్ట్ కొట్టినట్టు షార్ట్ కొడుతుంది ఏంది నేను ముట్టుకుంటే? అదేముండదు కానీ ఏం చేస్తున్నావు వీడియో లేదా నేను ముట్టుకుంటే ఎక్కడ పంపిస్తున్నాడు ఆయన.